వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వరుస అరెస్టులు కేసుల దెబ్బకి వణికిపోయింది వైసీపీ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. బయటికి రావడానికి నాయకులు భయపడ్డారు, కార్యకర్తలైతే అసలు వేరే పార్టీలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రానివ్వకపోవడం, కార్యకర్తల్ని దూరంగా పెట్టడం, ఆయా పార్టీల అధికారంలో ఉన్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు వీళ్ళని టార్గెట్ చేయడంతో భయపడినటువంటి వాళ్ళు అయితే రాష్ట్రం విడిచిపోయారు, లేదంటే నిశ్శబ్దంగా రాజకీయాల్లో పక్కన పెట్టేసుకుని వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటూ కూర్చున్నారు. అయితే క్రమంగా రోజు మారుతోంది, పద్ధతి మారుతోంది. ఇప్పుడు మళ్ళీ నాయకులు యాక్టివ్ ప్రారంభమయ్యారు. ఆ యాక్టివ్గా ప్రారంభమవుతున్నటువంటి నాయకులను ఎప్పటికప్పుడు భయపెట్టేందుకు కేసులు పెడుతున్నారు. అదే సమయంలో కార్యకర్తల మీదన కేసులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి కార్యకర్తలకి ఒక మోటివేషన్ ఇస్తున్నారు. ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొక్క చెప్పమన్నారు. అట్ ద సేమ్ టైం మీరు పార్టీ కోసం కష్టపడేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా కేసులు, వేధింపులు ఉంటాయి. మినిమం 45 రోజులు, మ్యాక్సిమం 3 నెలలు జైలుకి వెళ్ళడానికి సిద్ధమైతే రండి, మాతో పాటు తిరగండి, ఏం జరిగినా చూసుకుంటాం. న్యాయపరమైనటువంటి అవసరానికి సంబంధించినటువంటి ఖర్చులని మేము పెట్టుకుంటాం. మీకు ఇక్కడ కాబట్టి కింద కోర్టు, కింద కోర్టు కాబట్టి హైకోర్టు, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు, బెయిల్ వ్యవహారాలన్నీ పార్టీ చూసుకుంటుంది. బట్ కష్టపడండి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి కార్యకర్తలు అందరూ ధైర్యం చేస్తారా, లేకపోతే కొందరే ధైర్యం చేస్తారా అనేది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.